మేము ఇట్లా బయట వచ్చినాము, గేట్స్ క్లోజ్ చేస్తారు పోలీస్ వాళ్ళు. నేను మంచిగా వెళ్ళినా చూసినా, వీడియో కూడా తీసిన, ఫుటేజ్ కూడా వచ్చింది. సో ఫీలింగ్ హ్యాపీ. అబ్బాయి ఎట్లా వెళ్ళేస్తున్నావు అబ్బాయి? రేపు అసలు ఏంది ఉంటుంది. మీ వైన్ షాపులు బంద్ కదా రేపా? మీరు పుట్టిన మంద తాగడానికేనా ఏంటి? తాగుదాం, తాగి ఊగి కింద పడదాం, ఫోన్ కాల్ కొట్టుకుందాం, మళ్ళీ దానికి కొత్త ఫోన్ కొనుక్కుందాం లాగుంది పని. ఏంద్రా సైకిల్ దొక్కుతున్నావు? అవినాష్ సైకిల్ దొక్కుతున్నా ఏంద్రా? మందనగానే ఊపొచ్చింది మనోడికి. ఏంటి సైకిల్ దొక్కుతున్నా పిచ్చి. మేము పెద్ద గణపతి దగ్గరికి వెళ్ళాము, ఖైరతాబాద్ గణపతి చూద్దామని వెళ్ళాం. కానీ పిల్ల పాపలతో వెనక్కి వెళ్ళిపోండి, ఏ పోలీసు వాళ్ళు అలౌ చేయరు అని చెప్పారు. బికాజ్ ఎందుకంటే ఈ గుర్రాలు బాగున్నాయి కదా, జిరాఫీలు బాగున్నాయి కదా అన్నారు. ఎందుకంటే లైక్ ఏదో వెల్డింగ్ ఏదో చేస్తున్నారంట. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు హైదరాబాద్ ఎలా ఉంటుందో. ఇది అంతా మీ అందరూ చూస్తారు. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైనా విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ, అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు కానీ, బెంగళూరు ఇట్లా ఇప్పుడు నాకు హైదరాబాద్ తెలుసు, వేరే ఊరు వెళ్తే నేను కూడా చూస్తాను కదా. అలా ప్రపంచం మొత్తం చాలామంది నా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చూస్తారు కదా నా వీడియోలో అని. మీ అందరూ నా వీడియోలు చూసి హైదరాబాద్ చూడడానికి కానీ నన్ను చూస్తే నాకు తెలుసు మజాగా ఆడుతున్నా. ఈరోజు ఎందుకు ఇంత ఎనర్జీ వచ్చిన? నీ టిఫిన్ వల్ల నాకు చాలా ఎనర్జీ వచ్చినట్టుంది, నువ్వు తెచ్చిన టిఫిన్ వల్ల. ఈరోజు పబ్లిక్లో వీడియోలు తీస్తున్నా సిగ్గు లేకుండా. ఎప్పుడు సిగ్గుపడతా కదా, అట్లుంది పరిస్థితి. అది నా వృత్తి. ఇప్పుడు నాకు ఎవరైనా మైక్ ఇచ్చి అట్లా పంపిస్తే అప్పుడు చేస్తా. అప్పుడు వాళ్ళే ఉంటారు తెలుసా, స్వాతి గారు మీ కొత్త వీడియోలు ఎప్పుడు ఫీలింగ్ బ్లెస్డ్, ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ ఈడవుడు క్రికెట్. ఏమరా పైకి ఎక్కినావు బాబు?